పద్దెనిమిదేళ్లుగా వీరొక మహాయజ్ఞం చేస్తున్నారు. ఓంకారనాదానుసంధానమౌ గానమే. సంగీతం, సాహిత్యం, సంస్కారం ఈ మూడు కలగలిసిన ఆణిముత్యాలను ఎందరినో సినీ పరిశ్రమకు అందజేస్తున్నారు. దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా. సో అంత గొప్ప వేద పండితుల ఇంట్లో పుట్టి ఇవన్నీ మీరు తెలుసుకుంటూ నేర్చుకుంటూ పెరిగి మధ్యలో సినిమా పాట ఎట్లా వచ్చింది మీ జీవితంలోకి? రేడియోలో లలిత గీతాలు వచ్చాయి, ఓకే. తర్వాత సినిమా పాటలు వచ్చాయి. ఈ పాట నేర్చుకుందామని ఒకటి కార్యక్రమం వచ్చేది, చిత్తరంజన్ మాస్టర్ నేర్పించేవారు. అది అందులో అప్పుడు మాత్రం ఆటలు ఆపేసి అక్కడ కూర్చున్నామండి. దగ్గర దాకా వెళ్ళి అక్కడ కూర్చొని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రెడీగా ఉండేవారు. కసి అనేది ఉంటే మనిషిని ఎక్కడికైనా తీసుకుపోతుంది కదా. నాన్నగారిని ఎదిరించి మరీ వచ్చారు, బికాజ్ యూ బిలీవ్డ్. ఒక ఇంట్లో ముషీరాబాద్లో ఒక ఇంట్లో మెట్లు ఉంటాయి, ఆ మెట్ల కింద కుక్కను కట్టేస్తారు కదా, అలాంటి ప్లేస్. అక్కడ నేను 2 years. కానీ ఉద్యోగం జీతభత్యం లేని ఉద్యోగం. జీతభత్యం లేకున్నా సరే భగవంతుడు తల్లి లాంటి వాడు. ఆకలి మొదలవక ముందే మనం భోజనం పెట్టేస్తాడు. పాడుతా తీయగా లాంటి ఒక అద్భుతమైన షోలో ఉషా, కౌసల్య, స్మిత, గోపికా పూర్ణిమ, మల్లికార్జున్ కొంతమందికి ఫటా సినిమాలో ఛాన్సులు వచ్చాయి. మీకు పార్థసారథి గారికి మాత్రం ఊహించినంతగా ఆశించినంతగా రాలేదు, దో బీయింగ్ విన్నర్ అండ్ రన్నర్. ఏంటి కారణం ఏంటి? మాకు ప్రాబ్లం ఏమొచ్చేదంటే ఫీమేల్ సింగర్స్కి ఛాన్స్ వచ్చేది, మేల్ సింగర్స్కి ఛాన్స్ రాకపోయేది. ఎందుకంటే సినిమా పాటలు పాడితేనే ప్రొజెక్షన్ ఉంటుంది, పాపులారిటీ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఒకసారి డబ్బు కూడా ఉంటుంది. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కీరవాణి గారు కావచ్చు, లేకపోతే మణిశర్మ గారు, అలా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఎల్ఎంఏ గురించి మీ గురించి బాగా గొప్పగా చెప్తారు, మాట్లాడతారు. కానీ ఇండస్ట్రీలో మిగతా టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎవ్వరికి మీ గురించి అంతగా తెలియదని నేను అనుకుంటున్నాను. అది కరెక్టా కదా? తెలియదు. నేను కూడా ఆ పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. ఇప్పుడు నేనేంటంటే కర్మజీవిలాగా వెళ్తుంటాను. మ్యూజిక్ లాంచెస్ కావచ్చు, ఆడియో రిలీజ్ కావచ్చు, ఇలాంటి ఫంక్షన్స్కైనా కనీసం మీకు ఇన్విటేషన్ వస్తుంది? రాదండి. నాకు అసలు నేనంటూ రామాచారికి ఇన్విటేషన్ పంపాల్సిన అక్కడ పేరు ఉండదండి. ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఏళ్లుగా మీ అబ్బాయి సాకేత్, మీ అమ్మాయి సాహితి బాహుబలి టీంలో మ్యూజిక్ అనే ఒక దాంట్లో ఆ టీంలో మా పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడు నేను సాకేత్ సోని గురించి అడగడానికి నేను మొహమాటాను. ఎందుకు? వ్యక్తిగత జీవితంలో ఏమైనా చాలా అత్యంత బాధాకరమైన సంఘటన ఉందా? మీరు ఈ వేల్డ్కి కూడా కోలుకోలేని ఏదన్నా పాయింట్, ఏమైనా మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడ్డా? మా సిస్టర్ హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, A Dialogue with Prema, only on iDream.